మళ్ళీ ఇంత హౌస్ఫుల్ అయింది. యాక్చువల్లీ ఉన్న క్రేజ్ అట్లాంటిది. రిలీజ్ టైంలో అంతగానం రాలేదు క్రేజ్, ఎందుకంటే డంకీ ఉండే కాబట్టి స్క్రీన్స్ అన్ని ఇచ్చేసినారు. సో ఇప్పుడు చూస్తే యూఫోరియా అర్థమవుతుంది కాబట్టి మాకు మావాడికి పిఆర్ టీంలు క్యాస్ట్లు క్యాడర్ల మీద ఏం లేదు. పిఆర్ టీంలు ఉంటే ఈ పాటికి ఇంకా వేరే రేంజ్ ఉండేది సెలబ్రేషన్ లో, కాకపోతే పిఆర్ టీం లేదు. బట్ అయినా కానీ ఫ్యాన్స్ మేము ఇంత డయాడ్ ఫ్యాన్స్, ఇగో ఎవరు టచ్ చేయలేడు, అంతే. జయరేబల్ స్టార్ రాజులకే రాజు. ఇప్పుడు సలార్ లో ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారు కదా, మీ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్స్ అయ్యో చాలా మంది ఉంటారు బ్రో, ఒక్కళ్ళని చెప్పి ఏం చెప్పలేదు, చాలా మంది. కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. వీడే నా దేవా, నేనే వీడు ప్రభాస్. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తారు? యాక్చువల్లీ నేను వెయిట్ చేసేది అయితే డార్లింగ్ కోసం. డార్లింగ్ కోసం బాబ్ది మా కలేజ్ ఒకటి ఉంది. మా బాబు అయితే ఈజ్ లైక్ ఈజ్ వెరీ. సో కలేజా డార్లింగ్ కోసం ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నాం. మేబీ వచ్చే బర్త్డేస్ రోజు మహేష్ బాబు బర్త్డేకి కలేజా, ప్రభాస్ బర్త్డేకి డార్లింగ్ వస్తాయని చెప్పి ఫీల్ అవుతుంది. మరి రెండు సినిమా గురించి వెయిట్ చేస్తారు అంటున్నావు కదా, మహేష్ బాబుది ప్రభాస్ మల్టీ స్టార్ చూడాలనుకుంటున్నారా? మల్టీ స్టార్ పెట్టి తీయాలంటే రాజమౌళి తర్వాత యాక్చువల్లీ థియేటర్ కోల్పోతుంది అన్న, పక్కా గోల్ కొట్టేస్తారు, ఫ్యాన్స్ మొత్తం గోల్ కొట్టేస్తారు, బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు అయిపోతుంది. వాళ్ళిద్దరు సపరేట్ వస్తేనే విన్నర్ ఫ్యాన్స్, ఇద్దరు కలిపి వస్తే ఇంకా మళ్ళీ పుష్పకి మనం ఏదైతే రియార్డ్ చూసామో అదే అవుతుంది, కంపల్సరీ అవుతుంది సందేహం థియేటర్ దగ్గర. చెప్పండి, అది సీల్ వేస్తున్నారు కదా, సీల్ అందరికి టికెట్ లేకపోతే అట్లా నాకు పంపిస్తాం కదా లోపలికి. సీల్ ఇంపార్టెంట్ అన్న, చేయించుకున్నామన్నా. చిక్కడపల్లిలో సీల్ లేకుండా ఎట్లా అన్న? చిక్కడపల్లిలో సీల్ కి ఒక ఇది అడ్డా కదా, ఆ సీల్ ని పుట్టించిందే వాడు. ఉంది ఆబ్వియస్ గా. ఫస్ట్ టైం మిస్ అయినా, ఈసారి మిస్ కాని ఛాన్స్. ఫస్ట్ టైం మాలలో ఉండే కాబట్టి పోలే, ఈసారి ఆబ్వియస్ గా ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నాం వైపు. సినిమాలు అన్ని రిలీజ్ అంటే కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ చేస్తారు. సలార్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మళ్ళీ రిలీజ్ ఎందుకు? దానికి ఉన్న క్రేజ్ అన్న, దానికి ఉన్న అడిక్టివ్నెస్. బేసిక్ గా డైలీ డోస్, మాకున్న డైలీ డోస్ సరిపోదు. మాకు కంపల్సరీ కాటరమ్మ ఫైట్ డైలీ ఒకసారి కావాల్సిందే. అది చూడండి నిద్ర పట్టదు ఓవన్కి. బేసిక్ గా ఎవరికైనా నిద్ర పట్టదు, అదే అంతే. హైప్ అయితే చాలా బాగుందన్న. నాకు ఈరోజు ఒక పెద్ద పండుగ లెక్క ఉంది. మళ్ళా సల్లారు మళ్ళీ రీరిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి మేము మళ్ళీ రిలీజ్ అయితే కళ్ళలో కూడా అనుకోలే, కానీ లోపల రెస్పాన్స్ చూస్తే అయితే బూజ్ బాన్స్. మళ్ళీ ప్రభాస్ అన్న ఇట్లాంటి సినిమాలు తీయాలని మళ్ళీ ఫ్యాషన్గా నేను అనుకుంటున్నా. ఇంకోటి ఈ కలెక్షన్ అయితే మనకు దాదాపు ఒక 10 crores దాకా రావచ్చే అవకాశాలు ఉన్నాయి 1 week టోటల్గా. సినిమా అన్ని చోట హౌస్ఫుల్ ఉంది, మన కుకుడుపల్లి భ్రమరం ప్రతి ఒక్క చోట సినిమా ప్రేక్షకులు. ఇంత క్రేజ్ ఏదైనా సినిమా రెండోసారి రిలీజ్ కావడం మాకు చాలా ఒక పెద్ద పండుగ లెక్క. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ రానికే కారణం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవింద్ అన్న, చక్రమన్న టీం, మన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్యాన్స్ అందరు కలిసి ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఇది మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ మన అన్నది డార్లింగ్ కూడా రిలీజ్ చేసుకుంది. అది ఉగాదికి అనుకుంటారు, ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. డార్లింగ్ కూడా ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఈశ్వర్ కూడా రిప్లై అయ్యే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ వర్షం కూడా ఉంది. ప్రభాస్ ఇప్పుడు ఆయన ఆల్ ఈజ్ వన్ అయినా ఎప్పుడు కూడా. ఇప్పుడు సినిమా వస్తుంది రాజ్యసభతో, మాకు ఇంకా ఏందో నేషనల్లో వెళ్ళిపోతుంది సినిమా. చాలా ఆయన సినిమా కోసం వెయిటింగ్ మేము. ఏ సీన్ కి ఎక్కువ ఎంజాయ్ చేశారు? నేనైతే ప్రభాస్ ఎంట్రీ, ఇంకోటి కాటరేమో ఫైట్, క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశాను. వరద ఆపు అన్నప్పుడు అసలు ఆ సీన్ ఎట్లా మొత్తం సీట్లలో ఎవరైనా ఉన్నారా? అసలు ఎవ్వరు లేరు, మొత్తం నిలబడే చూస్తాను. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మొత్తం ఫోన్ లాంచ్ చేసి సీట్లలో లేచి నిలబడి వచ్చారా? లేచి నిలబడే మొత్తం అరుపులే, ఇంకేం లేదు, మాటలు లేవు. హర్షి గొంతు కూడా పోయింది. రీ రిలీజ్ అయితే అసలు కొన్ని టాక్స్ లో సీట్లు బుక్ అవ్వవు, కానీ ఇది రెండోసారి రీ రిలీజ్ అయినా మళ్ళీ ఇంత తక్కువ టైంలో మొత్తం హౌస్ఫుల్ అయినాయి. ఇంత క్రేజ్ ఎందుకు? ప్రభాస్ అంటేనే క్రేజ్ తెలిసిందే కదా, మొత్తం ఇండియా వైడ్ గా. ప్రభాస్ అంటే ఒక నలుగురు పెద్ద స్టార్స్ తో సమానం అయిపోయింది. ఆ క్రేజ్ మినిమం ఉంటుంది, టికెట్లు దొరకడం కూడా కష్టం ఉంటుంది. ఇప్పుడు కన్నప్ప మూవీకి నలుగురు స్టార్స్ కలిపి సినిమా తీస్తారు, అందులో ఎవరి గురించి అసలు ఎక్కువ వెయిట్ చేస్తారు? కన్నప్ప మూవీలో తెలిసిందే కదా, మెయిన్ ప్రభాసే. ప్రభాస్ అన్న గురించే చాలా మంది వెయిట్ చేస్తారు. ప్రభాస్ అన్న చూడడానికే థియేటర్స్కి వస్తారు. సినిమా బాగుందా బాగాలేదా అది తర్వాత మ్యాటర్.
ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కన్నప్ప మూవీలో? నాకు తెలిసి తక్కువ సేపు ఉండొచ్చు, ఉన్న ఒక 1-2 minutes అయినా కూడా చాలా హైప్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అంటూ మంచిదే కదా, ఉన్నా కూడా మంచిదే. ఇంకా ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఉన్నా కూడా మూవీకి ప్లస్ పాయింట్ అవుతుంది. కలెక్షన్ వైడ్ గా ప్రభాస్ అన్న కోసం వస్తారు మెయిన్ గా. ఇప్పుడు ప్రభాస్ గారి అన్ని మూవీస్ కు పాన్ ఇండియా మూవీ అని అంటారు, కానీ ఇప్పుడు రాజసాబ్ పాన్ ఇండియా మూవీ అంట. అందులో కామెడీ ఎక్కువ ఉండదంట. ప్రభాస్ అన్న ఎప్పుడు కూడా కామెడీ మాత్రం ఎక్కువసేపు చూడలేవు. అది ఆ సినిమా ఎలా ఉండబోతుంది? అన్న ఏది చేసినా ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది, ఇంకోటి థ్రిల్లింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. ఏది చేసినా అంటే ఆ మనిషి ఏది చేసినా చూడాలనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ వేసినా కూడా మొత్తం జీవిస్తాడు అన్న, తెలిసిందే కదా. అలాగే సిరీస్ లో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది అంటారు. అది ఎలా ఉండబోతుంది? అసలు యానిమల్ అది అసలు చెప్పలేం భయ, అసలు ఊహించుకుంటుంటేనే అసలు మైండ్ పోతుంది లోపల. అదొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో ఇంకో చరిత్ర. ఒక బాహుబలి ఎట్లనో, ఒక సలార్ ఎట్లనో, ఒక సందీప్ రెడ్డి వంగ తీసే సినిమా కూడా ఇప్పుడు అలా ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. ఏ సినిమా బ్రేక్ చేస్తారు? పుష్పాది పక్క పెట్టి భయ, పుష్పాది ఉంది కదా. బేసిక్ గా ఏ సినిమాకైనా రిలీజ్ అయితే పాత సినిమా చేస్తారు. చాలా రీసెంట్ గా రిలీజ్ అయ్యారు కదా, రిలీజ్ ఎందుకు? ఏంటండి ఏ సినిమాకైనా రిలీజ్ పాత సినిమా చేస్తారు. సలార్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కదా, అదే రిలీజ్ ఎందుకు? ఎందుకంటే అంతే ఇక పిచ్చి పెడితే వస్తారు, జనాలు వస్తారు. ప్రభాస్ ఫ్యాన్ అండి? కంప్లీట్ ప్రభాస్ షర్ట్ కూడా. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ సినిమా చూసే బయటికి వస్తున్నాం అందరం. సినిమాకి పంచున్న అయితే ఉంది థియేటర్ లో ఫుల్ ఇంకా దానికంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా అన్ని సీన్లు తెలుసు కాబట్టి సీదా సీట్ల మీదకి వెళ్ళి నిష్ఠురు బాయ్. కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది? అది విష్ణు అన్న మంచి విష్ణు అన్న ఏం చేసిండో తెలియదు మనకి. అన్నదయ్య అంత తెలియదు. అంటే ప్రభాస్ గారి వల్ల కన్నప్ప ఎంత ముందు ఉంటుంది? 100 చెప్పలేమన్నది. ఛానల్లో ఫ్రెండ్షిప్స్ గురించి ఉంటుంది కదా. సో మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కిట్టు. నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అని ఉంటాడు, వాడన్న బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇది బేసికలీ నరుటో అనే సిరీస్ ఉంటుంది, దానికి దీనికి చాలా సింక్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఛానల్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా. సో రియల్ లైఫ్ లో మదర్ని చూసుకోవచ్చు. లేదు, నేను మూవీ చూసుకుంటూ వెళ్ళిపోతాను, నచ్చితే ఎంజాయ్ చేయడం, లేకపోతే లేదు అంతే. సో రిలీజ్ ఏమైనా చేంజెస్ కనిపించాయా? ఏముంది, పాత వేవ్ వచ్చింది అంతే. మాల్ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తారు కదా, కాకపోతే అరవడము అంతా గోల ఆ వైబ్ అయితే ఉంది. జస్ట్ ఇంకా పేపర్స్ అలో చేసి బయట క్రాకర్స్ వేస్తా అంతా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు పర్మిషన్స్ లేవు కదా, చూడాలి ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి.